మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్, చాలా టేస్ట్ అవుతుంది ఇది. హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది హారిక కిచెన్. చూడండి ఫ్రెండ్, నేనైతే మరొక కొత్త రెసిపీతో వచ్చాను మీ ముంగట. చూడండి, బోటి గోంగూర రెసిపీ. ఫస్ట్ అయితే మనము వేడి నీళ్ళు పెట్టుకొని గోంగూర వేసుకొని ఇలా కలుపుకోవాలి. వేడి నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత మన గోంగూర అయితే చాలా మనకు ఎండాకాలం అయితే సమ్మర్లో అయితే మనకు పేకి చాలా మంచిది అన్నట్టు, తింటే మంచిది. అందు గురించి అయితే నేనైతే చేస్తున్నా ఫ్రెండ్. చూడండి, అలా ఉడికించుకొని ఇలా వాటర్ దింపుకోవాలి. వాటర్ తీసుకున్న తర్వాత ఇలా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగా కలుపుకోవాలి. చూడండి, వాటర్ అన్నీ తీసేసిన అన్నట్టు. నేనైతే ఇలా ఎంత మనము నేనైతే కిలో బోటీకి ఒక పెద్ద సైజు 2 కట్టలు తీసుకున్నా అన్నట్టు. చూడండి, పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ అదే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నా. నేనైతే కుక్కర్లో వండుతున్నా ఫ్రెండ్. చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. నేనైతే అదే బోటి అయితే ఫస్ట్ 3-4 వాటర్లతోటి కడుక్కున్నా. అందులోనే ఉల్లిగడ్డ వేసి పిసికి కడుక్కున్నా అన్నట్టు. కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నా. 2 స్పూన్ అంటే 2 పావులు. అది మాదైతే 50 గ్రామ్స్ ఉన్నది. 50 గ్రామ్స్ అయితే 2 వేసుకున్నా. వేసుకొని అందులోనే ఉల్లిగడ్డలు వేసుకున్నా, కొద్దిగా కొత్తిమీర. ఎర్రగా వేగిన తర్వాత అయితే నేను బోటి మంచిగా కడుక్కొని వేసుకుంటున్నా. ఇలాగా బోటి మొత్తం అయితే అలాగే వేసుకోవాలి. ఇందులోనే పేగులు ఉంటాయి కదా ఫ్రెండ్, పేగులు అయితే మనము పటాకుల లెక్క స్నాక్స్కి అయితే చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అవుతుంది. వాటర్ వేయకుండా ఉట్టిగా అందులోని పేగులే బొంతగిన అది మన పేప్సా అంటారు, అది సుఖ వేసుకోవద్దు. ఉట్టి అందులోని పేగులే మనము పక్కన సపరేట్ చేసుకొని వేయించుకొని ఉట్టిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు వేసుకొని వేయించుకోవాలి. చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది. పటాకుల లెక్క మనం దానికి నేనైతే కొత్త పేరు పెట్టిన పటాకులని, అలా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే కుక్కర్లో బోటి అయితే ఇలా వండుతున్నా. బోటి వేసుకున్న పసుపు అల్లం ఎల్లిగడ్డ అయితే దంచుకొని వేసుకుంటున్నా. ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటా నేనైతే. అప్పుడప్పుడు వేసుకొని అయితే ఇలా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్, ఎన్ని వాటర్ వెళ్తున్నాయో అందులోంచి. వాటర్ అన్నీ ఇంకిందాకైతే మనమైతే చూడండి, అదే వాటర్లో నేనైతే లేట్ అయిపోయింది నైట్, కానీ నేనైతే కుక్కర్లో వండుతున్నా. కుక్కర్లో అయినా చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది గోంగూర. నేనైతే ఇప్పుడు ఎండాకాలం వచ్చి నుంచి అయితే ఇదే ఫస్ట్ టైం వండుడు. అందులోనే టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి మూత పెట్టేసి వాటర్ వేసుకొని మళ్ళీసారి తీసేసిన. చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో అందులో. బోటి మనము 3-4 వాటర్లో కడుగుతాం కదా ఫ్రెండ్. ఎందుకంటే ఇప్పుడు కట్ చేసిన వాళ్ళు కూడా అమ్మేటోళ్ళు కూడా వాటర్లోనే పెడతారు బోటి బొంత మొత్తము. అందులోంచి అయితే మనం ఫస్టే వాటర్ వేయకూడదు. అందులోంచి వాటర్ వెళ్ళాలి, దాని వాటర్ దానికే ఇంకాలి. నేనైతే గోంగూర వేసుకున్నా. మనం పక్కన పెట్టుకున్నాం కదా నీళ్ళు పంపేసి, అదే గోంగూర బోటిలో వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. అందులో మొత్తం కలిసిపోయిన దాకా కలుపుకోవాలి. చూడండి, ఇలాగా ఫ్రెండ్. నాకైతే తెలుగు అయితే చక్కగా మాట్లాడడం రాదు, ఎందుకంటే మా ఇంట్లో అయితే
హిందీ మాట్లాడతారు. నేను కూడా ఇంకా చాలా ట్రై చేస్తున్నా తెలుగులో మాట్లాడడానికి. ఎలా మాట్లాడుతున్నానో నాకైతే అర్థమైతే లేదు. చూసిన వాళ్ళు ఒక 60-50 మెంబర్స్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇస్తలేరు. నాకైతే మీకు వీడియో నచ్చుతుందో నాకైతే తెలుస్తలేదు ఫ్రెండ్. గోంగూర వేసుకున్నాం కదా, అందులోంచి అయితే కారం వేసుకొని సాల్ట్ అయితే మన రుచికి సరిపడంత వేసుకున్నా. అందులోనే ధనియాల పొడి వేసుకున్న 2 స్పూన్లు, కొద్దిగా సగం టీ స్పూన్ అయితే గరం మసాలా కూడా వేసుకున్నా. అన్నీ ఒకటేసారి వేసుకున్నా. నేనైతే వేసుకొని అయితే దానికి ఇంకిందాకైతే ఇలా కలుపుకుంటున్నా. మంచిగా కలుపుకోవాలి అన్నట్టు, మొత్తం కలిసిందాకా. కలుపుకున్న తర్వాత నాకైతే కొద్దిగా కారం తక్కువ అనిపించింది. మా ఇంట్లో అయితే కారం ఉప్పు అయితే కొద్దిగా నోటి నిండానే తింటారు మా హస్బెండ్కిన. అందు గురించి నేనైతే ఇంకా మీదికించి అయితే మళ్ళీసారి సగం టీ స్పూన్ అయితే కారం వేసిన తర్వాత మంచిగా కలుపుకొని అందులోంచి మూత పెట్టేసి ఉడుకు నీళ్ళు వేసిన అన్నట్టు. ఇలాగా ఉడుకు నీళ్ళు వేసి కలుపుకొని మూత పెట్టేస్తున్నా. ఒక 2-3 విజిల్సే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టుకోవద్దు. బోటి తొందరగానే వేగుతుంది. ఇలాగా నేనైతే 2-3 పెట్టుకొని ఇలా కిందికి దించిన ఫ్రెండ్. కుక్కర్ అయితే చాలా ప్రాబ్లము అది. మనమైతే చూసుకొని దించిన తర్వాత విజిల్స్ పోయిన తర్వాతనే మనం మూత తీయాలి. మూత వెళ్ళకుంటే విజిల్స్ రాకుంటే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకుంటూ తీయాలి. తీసిన తర్వాత తీరంగా మూత తీసేసి ఇలా పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్, నాకైతే మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. గోంగూర బోటి రెడీ అయిపోయింది. చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్. ఎంతమంది చూస్తున్నారు అంతమంది మీరు లైక్ ఇస్తేనే నాకు వీడియో నచ్చినట్టు అనిపిస్తుంది. బాయ్ మరి.